పెంచడాన్ని స్టే చేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ ఈ నెల 14న బీసీ సంఘాలన్నీ ఉదయం 18 సంఘాలు సమావేశించి స్టేట్ బంద్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ బంద్ను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ జరపాలని జిల్లాల తాలూకాల గ్రామాల్లో ఉన్నటువంటి బీసీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. హైకోర్టు ఏకపక్షంగా ఒకరోజు ముందే చెప్పింది అందరూ స్టే కావాలని కోరిన రిజర్వేషన్ వ్యతిరేకులు. ఇవ్వలేము, ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించమన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు ఇవ్వనోళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా స్టే ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. కాబట్టి దీని వెంట అనేక శక్తులు, బీసీ వ్యతిరేక శక్తులు, రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు ఈ కులాలను ఎదగనీయకుండా కుట్రతోటి స్టే ఇచ్చారు. దీని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరున్నారు, ఏ శక్తి ఉన్నారో వాళ్ళ పడతామని కూడా హెచ్చరిస్తున్నాం. రెండో విషయం, మేము 30 బీసీ సంఘాలు కేసులు వేసి ఆ 30 బీసీ సంఘాలు వేస్తే ఎవరి వాదన వినకుండా స్టే ఎట్లు ఇస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, తప్పనిసరి దీని విషయం లోపల సీరియస్గా ఈసారి బీసీలు అంటే ఏమిటో, బీసీల సత్తా ఏమిటో చూపిస్తాం. రెండవది, రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఉండదు, విద్యా ఉద్యోగాల మెరిట్నే దానికోసం 50% సీలింగ్ ఉంటేనే దాన్ని తీసేయి, మెరిట్ మాకు లేదా, ప్రతిభ మాకు లేదా అని పోరాడుతున్నాం. రాజకీయ రిజర్వేషన్లో సంతకం పెట్టడం కూడా చూపించారు ఆయన. దీనికేం మెరిట్ అమ్మా, దీనికి ఎందుకు 50% సీలింగ్? సీలింగ్ అర్థరహితం, సీలింగ్ తీయాలి, స్టేజ్ తీసేయాలి, పరిగెత్తిపిస్తాం, ఒక్కొక్కరిని ఉడికిపిస్తాం. ఏం తమాషగా ఉందా? ఊళ్ళు ఉంటారు, ఒకరిద్దరు రిజర్వేషన్ వ్యతిరేకులు, మొత్తం ఊరు బీసీ ఎస్సీ ఎస్టీడే ఉంటారు, మైనార్టీడే ఉంటారు. మీరు ఊరికి ఒక్కరిద్దరు ఉండి మా రిజర్వేషన్ వద్దటరా. కాబట్టి మీ స్థలాగా చూపెడతాం. ఈసారి మీరు ఎట్లా సర్పంచులు అవుతారు, మీరు ఎట్లా రిజర్వేషన్ వ్యతిరేకిస్తారు, బీసీల సత్తా ఏమిటో చూపెడతాం. ఇప్పటికే గ్రామాల్లో సామాజిక ఉద్రిక్తతలు, కులఘర్షణలు జరగడానికి సన్నాహాలు చేస్తున్నారు. వద్దని చెప్తున్నాను నేను అందరికీ. శాంతియుతంగా ఉండండి. కోర్టులలో మనం గెలుస్తాం, మన కేసు గెలుస్తుంది. 42% ఎన్నికలు జరుపుతారని చెప్పి హెచ్చరిస్తారు. 14లో చాలా పెద్ద ఎత్తున చేస్తారు సార్. పెద్ద ఎత్తు ఏదైతే 14వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్ర బంద్కు సంఘాలన్నీ మరి పెద్ద ఆయన మన ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో పిలుపునివ్వటం జరిగిందో, దీన్ని ఒక ప్రిస్టేజ్గా తీసుకొని ఇది చావో రేవో అన్నట్టుగా యావత్తు బీసీ ప్రజానీకం, అదేవిధంగా ఇతర వర్గాలంతా కూడా దీనికి మద్దతుగా నిలబడి బంద్ను నిర్వహించాలని చెప్పి సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న మొన్నటి దాకా కూడా ముందు రోజు జరిగినటువంటి ఏదైతే చర్చ ఉందో అది కొంత ఆశను రేకెత్తించింది. కానీ రాత్రికి రాత్రే మరునాడుకు వచ్చేటప్పటికి సీన్ అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. 243D 243T అనే ఆర్టికల్స్ బలంగా ఉన్నప్పటికీ, ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనేది బలంగా ఉన్నప్పటికీ, బలంగా ఉన్న ఆర్టికల్స్ను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం వేగ్గా ఏంటిది అని అంటే మొదటి నుంచి కూడా 50% అనే సీలింగునే ప్రధాన అంశంగా తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చట్టానికంటే గొప్పదేమి కాదు, అది ఆదేశం మాత్రమే. చట్టంలో, రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆ 50% దాటొద్దని ఎక్కడ కూడా లేదు. కాబట్టి చట్టమే గొప్పది, రాజ్యాంగమే గొప్పది. రాజ్యాంగాన్ని అనుసరించకుండా ఇక్కడ ఉన్నటువంటి ధర్మాసనాలు అన్నీ కూడా ఏంటిది అని అంటే సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఇచ్చినటువంటి జడ్జిమెంటునే రాజ్యాంగానికంటే కూడా పెద్దదిగా చిత్రీకరించి ఇవాళ భారతదేశంలో ఏందనంటే రాజ్యాంగాన్నే కన్సిడరేషన్లోకి తీసుకోకుండా స్టేలు ఇచ్చే ఏదైతే ఒక నేపథ్యం ఉందో దాన్ని తీవ్రంగా ఖండించాలి. కాబట్టి రాజ్యాంగము, చట్టాలు, జడ్జిమెంట్ల వీటికి మధ్య గల తేడాను కూడా మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ రాజ్యాంగంలోనే బలంగా ఎందుకు క్లాజులను పరిగణలోకి తీసుకురావటం లేదు అని కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టుకు ఒక డెలిగేషనే వెళ్ళాలి. ఇన్ని బలమైన ఆర్టికల్స్ ఉన్నప్పటికీ కూడా కోర్టులు ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే ఎందుకు ప్రధానంగా తీసుకుంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక అప్పీల్ రూపంలో డెలిగేషన్ సుప్రీంకోర్టు దగ్గరికే తీసుకొని పోవాలి. కేంద్ర ప్రభుత్వమే ఒక లెటర్ రాయాలి. రాజ్యాంగంలో ఏముందో దాని మీదనే ఒక చర్చ జరగాలి. అసలు రాజ్యాంగంలో ఉన్నవి ముఖ్యమా, బయట ఇచ్చే జీవోలు, బయట ఇచ్చే జడ్జిమెంట్లు ముఖ్యమా, ఏది ప్రధానమైంది అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 14వ తారీఖున బీసీ ఉద్యమ రథసారథి ఆర్ కృష్ణన్న
అదేవిధంగా మిగతా బీసీ సంఘాల పిలుపు మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ హైకోర్టు స్టే ఇచ్చిందో దానికి నిరసనగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా బీసీలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి. అదేవిధంగా అన్ని పార్టీలు దీనికి మద్దతు తెలపాలి. మన ఆగ్రహాన్ని, కోపాన్ని ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా తెలపడమే కాకుండా ఈ ప్రభుత్వం ఆ స్టేపై వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ స్టే కొట్టేపించి 42% రిజర్వేషన్ ఎన్నికలు జరిపించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి వ్యతిరేక శక్తులను గ్రామాల్లో కూడా బీసీలంతా సంఘటితంగా తరిమి కొట్టాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.